యెహోవా యొద్ద నుండి ఇర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరింటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేస్తున్నాను. నేను కుమ్మరింటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయుచున్నది. కుమ్మరి చిగట మట్టితో చేయుచున్న కుండ వారి చేతిలో విడిపోగా ఆ చిగటమును మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరొక కుండ చేశారు. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, ఇశ్రాయేలు వారారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? అయితే యెహోవా వాక్కు, చిగటమును కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలులారా, మీరు నా చేతిలో ఉన్నారు. ఆమేన్. చాలని దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనకు ఆరాధించుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు ఇర్మీయా గారు? దేవుడు యెహోవా అంట. ఏం మాట్లాడతారు? ఎందుకంటే యెహోవా ఎదునండి ఇర్మీయాకు ప్రత్యక్షమైన వాక్ అంటండి. నీవు లేచి కుమ్మరి వాళ్ళ ఇంటికి పోము, అక్కడ నా మాటలు నీకు తెలియచేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమన్నుతో చేయుచున్న కుండ వారి చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్లుగా దానితో మరి ఒక కుండ చేసెను. అంతటి యెహోవాకు నాకు ప్రత్యక్షమయ్యేలాగా సెలవిచ్చెను, ఇశ్రాయేలులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్టు నేను మీకు చెయ్యలేనా? ఇదే యెహోవాకు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలులారా, మీరు నా చేతిలో ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత మంచి సంఘటన అండి ఇది, ఎంత గొప్ప సంఘటన అండి. మనం ఇశ్రాయేలు వారు అంటండి, మీరు నా చేతిలో ఉన్నారంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోవా చేతిలో ఉన్నామని ఎవరు ముట్టడానికి ఉంటుందండి? అధికారం ఉంటుంది ఎవరికైనా? శత్రువు వస్తాడు అటాక్ ఇద్దామని, ఒక్క త్రోవ 7 త్రోవలు అవుట్, గెట్ అవుట్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం అప్పుడే సాత్వికం వహించాలండి, అప్పుడే సాత్వికంతో ఉండాలండి. మనం ఏంటి ఒక్క మాట కూడా నోటికి మాట రాకూడదండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ప్రపంచం యావత్తు ఒక పక్కనున్న దేవుడు మన పక్షాన ఉంటే చాలండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కదండి, ఒంటరిని వాడు 1000 మంది అవునంట, ఎన్నిక లేని వాడు బలమైన జన్మ అవునంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం బలహీనలు కాకుండా బలపరిచేది ఎవరండి? ఆయన. అందుకని కుమ్మరి వాడు ఒకవేళ పాత్ర వంకర టింకరగా వస్తే ఏం చేస్తాడండి? తనకి ఇష్టం వచ్చినట్టు మలుచుకుంటాడండి. దానికి తృప్తి ఉండదు. ఎందుకంటే మంచిగా మలుచుకుంటే మంచి రేట్ వస్తుంది కదండి. మంచిగా అందంగా తన హృదయానికి అందంగా రావాలి, మంచిగా రావాలంటండి. అలా మలుచుకుంటాడంటే మళ్ళీ అలాగే కుమ్మరివాడే ఒక మనిషి అలా చేసుకుంటే, ఇశ్రాయేలులారా, నా చేతిలో మీరు ఉన్నారన్నాడు. నేను మలుచుకోలేదు అలాగా. ఇదే యెహోవా అక్కడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఎవరి చేతుల్లో ఉండి చూడు, నేను అరిచేతిలో చెప్పుకున్న తల్లి ఒకవేళ చంటి బిడ్డలు మరవదు అసలు. ఆ తల్లి అయినా మరిస్తే మరవచ్చు, కానీ నేను నిన్ను మరవను. చూడు, నా అరిచేతిలో చెప్పు, నిచ్చు నీ ప్రకారంగా ఎదుచుండమని మాట్లాడతాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప సంఘటన అండి. ఎందుకంటే నిచ్చు నీ ప్రకారంగా ఎదుచున్నవి ఆయన అరిచేతుల్లో ఉన్నప్పుడు ఆయన ప్రకారం ఉంటాయి కదండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకని ఈ లైఫ్ గైడ్ మనం స్పెండ్ చేస్తూ ఉండాలటండి. హృదయం అనే డిక్షనరీని ఓపెన్ చేసుకొని ధ్యానం చేయాలట. దేవుడు ఈ వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు ఇంకా సమృద్ధిని ఆత్మీయ ఆహారం, పాల కంటే జుట్టు తేనె దాల కంటే మధురమైన వాక్యాలు మనం జుర్రుకోవాలటండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కదండి, తేనె కంటే జుట్టు తేనె దారాల కంటే మధురమైన వాక్యాన్ని మనం జుర్రుకునే వారు ఉండాలండి. మనం వాళ్ళ మీద, మన శత్రువుల మీద మనం మనసు పెట్టకూడదు, కానీ దేవుడి మీద మనసు ఉంచుతారేంటండి, శత్రువు అవుట్, గెట్ అవుట్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కదండి, ఎందుకంటే ఒక గొప్ప కార్యం జరుగుతున్నది. అందుకని మనకి ఏంటంటే ముందు శత్రువు ప్రభావితం చేస్తుంటుంది. మనకి ఒక గొప్ప కార్యం జరిగే ముందు శత్రువు పోరాడుతుంటుంది మనతో. యుద్ధం అవుతుంది. యెహోవా విజయం అందు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైనా అదే మనం గమనించుకోవాలి. మన ప్రవక్తనే వాడు ఎలా గమనించాలండి? మనకు ఒక దగ్గర ఆ శత్రుత్వం ఉందంటే ఎక్కడో ఒక గొప్ప మీద దాచించాడు మనకి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కదండి, ఎందుకంటే యుద్ధము యెహోవా విజయం మంది. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము
యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరుకో గోడలు ముందున్న, ఎర్ర సముద్రము ఎదురైన అద్భుత దేవుడు మనకుండ. భయమేలా మనకింకా, అద్భుత దేవుడు మనకుండ. భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగాక. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. మనకెందుకంటే భయం? ఈ భయం ఎక్కడి నుంచి వస్తుందండి? శత్రువు నుంచి వస్తుంది మనకు భయం. అపవాదం తీసుకొచ్చేది భయం. మనకి దేవుడు ఏం చేస్తున్నాడు? ధైర్యాన్ని ఇస్తున్నాడు కదండి. దేవుడు వాక్యమే, దేవుడే వాక్యం. ఆ వాక్యం శరీరధారే మన మధ్యలో నివసిస్తూ మన సర్వసత్యం నడిపిస్తున్నాడంట. నేనే సత్యం, నేనే మార్గాన్ని, నేనే జీవాన్ని అన్నాడు. జీవాధిపతి మన తండ్రి కదండి. చేప నీళ్ళలో ఉంటే జీవం, ఒడ్డు మీద ఉంటే జీవం, దాని లైఫ్ స్పాయిల్ అయిపోద్ది. ఎప్పుడైతే జీవాధిపతి మనలో ఉన్నాడో మనం జీవించడానికి, ఈ క్షణాన్ని జీవించాలంటే ఆ జీవాధిపతిని ధరించుకున్నాం కనుక, జీవాధిపతి మనలో ఉన్నాడు కనుక మనం భయపడవలసిన పని లేదు. భూమి మార్పునందువచ్చు కావున వాటి జలను ఘోషించవచ్చు, నురుగు కట్టవచ్చు, పర్వతం మునిగిపోవచ్చు, ఆయనను వాటికి మనము భయపడము. ఒక నది కలదు, దాని కావాలని దేవుడి పట్టణం సర్వోన్నత స్థలంలో పరిశుద్ధపరుస్తున్నది. ఈ పట్టణంలో దేవుడున్నాడు, ఆ పట్టణంలో దేవుడున్నాడు. దానికి క్షణం లేదు. దేవుడి నామానికి మహిమ కలుగుగాక. అరుణోదయం నుంచి దేవుడు దానికి సహాయం చేస్తున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగుగాక. ఎందుకంటే దేవుడు మనకు ఆశ్రమంలో దుర్గములై ఉన్నాడంట. ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు అంటే ఆయన. ఎవరు సహాయం చేస్తాడు మనకి? ఎవరు లేరు, ఒంటరి వాళ్ళు కదా అనుకుంటాం మనం. కానీ మన దగ్గర ఉన్న తండ్రి గాను, కుమారుడు గాను, పరిశుద్ధాత్మదేవుడు గాను, ఈ త్రియేక దేవుడు పరలోక రాజ్యం మనలో ఉంటే యాంజల్స్ కి పైన ఏం పని ఉంది? కింద మనలో పరలోక రాజ్యం దేవుడు స్తుతించాలా? కొన్ని దేవదూతలు, కొన్ని మనకి ఇబ్బంది లేకుండా సిబ్బంది పెట్టాడా దేవుడు? మనకి ఇబ్బంది అంటే మనకి ఏం కావాలో సిబ్బంది పెట్టారా? ఇవన్నీ మర్చిపోతాం. వాళ్ళేదో తిట్టారు, వాళ్ళేదో అన్నారు, తెలిస్తే వాళ్ళు అందరూ వాళ్ళు తెలిస్తే వాళ్ళ శత్రువు ప్రభావం వాళ్ళ మీద ప్రభావితం చేస్తుంది. వాళ్ళు మంచివాళ్ళే, వాళ్ళు మనుషులే. ఆత్మరసించుకోవడం నాకు ఇష్టం లేదన్నాడు దేవుడు. వాళ్ళు మంచివాడే, కానీ ఆ శత్రువు ప్రభావితం చేయడంలో వాళ్ళు ఏం చేస్తారు? చెలరేగిపోతారు. అప్పుడు అర్థమైపోతుంది మనకి శత్రువు ప్రభావితం చేస్తున్న వాళ్ళకి పాపం వాళ్ళు ఏం చేయలేక వాళ్ళు ఎంతసేపు మాట్లాడుకోండి మేము కదండి. అప్పుడు మనం మౌనం ఉంటే మన పక్షం దేవుడు యుద్ధం చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగు. యుద్ధం యెహోవా దేవుని నామానికి మహిమ కలుగుగాక కదండి. దేవుడికి మరుగైంది ఏమీ లేదు. సృష్టికర్తకి సమస్తం ఎరికే. ఆయన కనుదృష్టి కాపుదల కంచిలో మనం ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఈ ముందు ముట్టినవాడు నా కంటి పాపను ముట్టునని సెలవిచ్చిన దేవుడు. కాచెను గత కాలం నన్ను మిమ్ము, కాచెను గత కాలం కదండి. దేవుడు మనల్ని ముడితే ఆయన కంటి పాపని ముట్టినట్టు సెలవిస్తున్నాడు ఆయన కదండి. ఎక్కడే 2:5-8 ఉంటుంది. ఎక్కడే 2:5 ఏముంటుందండి? నేను దాని చుట్టూ అగ్ని ప్రకారంగా ఉంది, దాని మధ్య నివాసమే మహిమ కారణం ఉంది. ఇదే యెహోవా అంటాడు. ఆమె మన చుట్టూ ఏమించాడు? నేను అగ్ని ప్రాకారాలు ఉంచాడంట. ఆత్మీయ నేత్రాలు చేసిన వాళ్ళకైతే దర్శనం కనపడదు. చిన్న సాక్ష్యం అండి, చిన్న సాక్ష్యం చెప్పి ముగించేస్తాను నేను. మొన్న పనమ్మాయి రావట్లేదు, చాలా ఇబ్బంది పడుతుంది. ఓట్ల దగ్గర నుంచి కూడా కొన్ని విషయాల్లో రాలేకపోతుంది. సరే నేనేం చేస్తాను, ఏం చేసుకోలేను, అలవాటు లేదు, చేసుకోను లేదు. సరే అని చెప్పేసి ఇంకా అట్లాగే నేను ఫీల్ అవుతున్నా. ఎవరినో ఒకటి దేవుడు పంపిస్తున్నాడు, అలా జరిగిపోతుంది. అయితే ఎక్కడ మన పాత్ర దగ్గర జోసఫ్ గారి ఇంట్లో ఉన్నప్పుడు పనమ్మాయి ఉందన్నమాట. ఆ పనమ్మాయికి ఆ రాత్రి నేను 3 సార్లు కళ్ళ కనపడ్డానంట. దేవుని నామానికి మహిమ లుదియా అంటానంట. అమ్మాయి పేరు ఒకటేమో సత్యవతి, ఒకటేమో ఏవో పేర్లు పెట్టారు. అయితే నేను లుదియా అని పిలిచాను మా ఇంటికి వచ్చినప్పుడు. ఆ లుదియా అని అలవాటు నాకు. లుదియా అన్నానంట. పొద్దున్నే ఎక్కడ పనుందని ఇక్కడికి
ఇంకో అమ్మాయి చేసుకుంటుందని అని అంటే ఎవరో టిఫిన్ పెట్టారంటే వెళ్ళిపోతుందంట. దేవుడు వెళ్ళట్లేదంట, ఓ లాక్కొచ్చేస్తున్నారంట. వీళ్ళు పాస్టర్ గారు ఉన్నారు, వీళ్ళందరూ కొట్టి నేను చేయలేను కదండి. అంటున్నాయి అన్నీ ఏంటంటే మనం తీసుకొచ్చినవన్నీ అదే సేవక సదస్యాన్ని అలాగే ఉన్నాయి. పని మనిషి కడగకుండా వెళ్ళిపోయాడు. నేను చూసుకునే తర్వాత చూసుకునేది ఎక్కడే ఉన్నాయి. దేవుడు ఆ అమ్మాయిని అన్నీ కూడా తీసుకొచ్చి మొత్తం అంతా క్లీన్ చేసేసి వంట చేసేసి మేము కారు ఎక్కే వరకు కూడా మా లగేజ్ అంతా లోపల పెట్టే వరకు కూడా అక్కడ ఉండి ఎందరో రోడ్లో దిగింది. అప్పుడు మాతో పాటు కారులో వచ్చింది. దేవుడు మనకి మహిమకలుగా మనకి ఎప్పుడు ఎవరు ఏ అవసరమో తెలుసు. ఈ ఎదరమైన పిలిస్తే నేను చేసుకుంటానంటుంది. ఆ వచ్చిన రాత్రి తెల్లారి రాలేదు. అంట్లు ఇల్లు కూడా అలాగే ఉన్నాయి. మళ్ళీ ఇందాక అంటుంది రానమ్మ గారు అంటుంది, లోపు ఇదివరకు చేసాం మేము పొద్దున్న చేయడానికి చేసి వెళ్ళిపోద్ది కరెక్ట్గా. ఆ అమ్మాయి ఎందుకో మామిడికాయలని పైనుంచి అని వచ్చి ఏంటి పైన మా రావట్లేదంటే, అమ్మగారికి నేను మిమ్మల్ని ఎంత అడిగాను కదా అంటే ఇస్తానే చెయ్యనంటే వెంటనే నిన్న ఎవరో చేసేసి వెళ్ళిపోయింది పొద్దున్నే. దేవుడు మనకి మహిమకం. మన అవసరతలు ఎవరు తెలుసండి? దేవుడు తెలుసు, సృష్టికర్తకి. మనం దిగులు చెందుతాం, భయపడతాం. మనం చూస్తే అందరికీ చూసేవాళ్ళకి ఎలా ఉంటుంది? ఏదో చిన్నదాన్ని మౌనంగా ఉంటే ఇదే పిచ్చోడు అనుకుంటారు. వీళ్ళు మౌనంగా ఉన్నారు బాబు, వీళ్ళు ఎందుకు వీళ్ళు అంటే లెక్కలేదు, మన పెద్ద హీరోను, మనం అలాగా మనం ఇలాగా అని రిహార్స్ చేసుకుంటారు వాళ్ళు. కానీ దేవుడు మన పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుక ఎప్పుడు ఎవరికి కావాలో మనకి ఆయన ఆజ్ఞాపిస్తాడు. అంతే దేవుడు మనకి మహిమకలు కాక మనం ఇబ్బంది పడకుండా సిబ్బంది పెడతాడు. ఎవరైనా చూస్తే దేవాది దేవుడు వెంట చూస్తే, సృష్టికర్త వెంట చూస్తే మనకి ఏం జరుగుతుందండి? కార్యాలు జరుగుతాయి, కార్యాలు సిద్ధించబడతాయండి. ఏ నిధి పరలోక దాని నిధిని దాచుంచాడో అక్కడి నుంచి ఏమవుతుందండి? డోర్స్ ఓపెన్ అయిపోతాయండి. వారి హృదయాలు తెచ్చేస్తాడు దేవుడు, దర్శిస్తాడండి. వారి గుప్పళ్ళు ఉప్పుతారండి దేవుడు మనకి మహిమకలు కాక. ఏ గుప్పళ్ళు ఉప్పారో, ఏ నిధులను తీశారో ఆయన పరలోక దాన్ని తెలిసి ఈ నిధులు నింపుతాడండి దేవుడు మనకి మహిమకలు కాక కదండి. ఆయన పరలోక దాన్ని తెలిసి ఈ నిధి నింపుతాడండి. ఎవరు ఇస్తారో వాడి నిధిని దేవుడు తప్పకుండా నింపుతాడండి. దేవుడు మనకి మహిమ కలుగాక. మరి ఎంతో చక్కగా ఏం జరిగింది? చక్కగా సేవకుల సదస్సుని దేవుడు నామానికి మహిమ కలుగాక. మరి ఎక్కడో పెద్ద తెరపు నుంచి గాలి గంగరాజు గారు 15 దేశాలు వెళ్ళాడట. ఆయన చక్కగా వాక్యం గురించి నాకు చాలా సంతోషం వేసింది. ఆయన మరి ఎంత అంటే కార్ డ్రైవింగ్ చేసుకుని ఈ వయసులో కూడా 60-65 మరి ఆయన చక్కగా భార్యలతో ఉండి ఇద్దరు దేవమన్నారు. అలాగా చక్కగా నేను అందరికీ అలా చెప్పేదాన్ని భార్య భర్తలు వెళ్ళండి. అదేవిధంగా ఆయన వచ్చారని నాకు చాలా సంతోషం వేసింది. మరి చక్కని వాక్యోపదేశం చేశారు, చక్కని రిజల్ట్స్ కూడా వచ్చినాయి మాకు. తర్వాత డేవిడ్ పాల్ గారు కూడా వచ్చారు. ఆ ప్రపంచవ్యాప్తంగా ఆయన కూడా మరి 10 దేశాలు తిరిగిన వ్యక్తి. ఆయన మరి ప్రపంచంలో చాలా మందిని మార్చిన వ్యక్తి. ఆయన కూడా సాత్వికుడు, చిన్న పిల్లోడు మాట చెప్పిన మనిషి. అలాంటి మనస్తత్వం. మేము హీరోలు, మేము జీరో అనుకుంటా ఉండేది. ఎప్పుడైతే మనం జీరో అనుకుంటామో దేవుళ్ళు, మన హీరో మన పక్కనే ఉంటాడు. ఎన్ని జీరోలను పెట్టుకోమనువు, ఎన్ని జీరోలు పెట్టుకోబాబు అంటాడు. అప్పుడు ఈ జీరోకి హీరో ఉంటే విలువ ఉంటుంది. అక్కడ ఉంటే ఎన్ని సున్నాలను పెట్టుకోవచ్చు కదండి. దేవుడు అనేవాడు మనలో ఉంటే మనం ఎంతదైనా సరే, ఎన్నైనా మనకి ఎన్నైనా దీవులు వస్తూ ఉంటాయి కదండి. నిధిని తెలుస్తాడు. ఎందుకంటే ఈ బండ మీద ఆసంగాన్ని కట్టాను, పాతాళ లోక ద్వారంలో అటు ముందు నిలవలేదు అన్నాడండి కదండి. తాళం చేతులు నీకు ఇచ్చాను అన్నాడా పేతురు గారిని? మత్తయి సువార్తలో 16-18 అన్నాడా? అలాంటి కార్యాలు చేస్తాడు మన దేవుడు. కార్యాలు చేసే దేవుడు మన దేవుడు. అందుకని మనం మౌనంగా ఉండమంటాడు. నువ్వు మౌనంగా ఉండు, నీ పక్షం నేను వ్యర్థమడతానంటాడు. వ్యర్థమడేది ఆయన కదండి. మనం ఎంత ఏముంది? మనం ఓడిపోతాం. మన బలం కన్నా శత్రువు బలం గొప్పది. పెద్ద పెద్ద అదుపులు అయితే మనం తట్టుకోగలమా? ఈ కుక్కర్ మనకుండా మనం కూర్చుంటాం చేతులు కట్టుకొని. శత్రు బలం ఎక్కువగా ఉంటుంది కదా, దాని ఎక్కువ ప్రభావితం చేస్తుంది. అందుకనే మన బలం కన్నా శత్రు బలం గొప్పది, శత్రు బలం కన్నా దైవ బలం గొప్పది. దేవుడు మనకి మహిమ కలుగుగాక. దేవుడు బలం గొప్పది, బలవంతుడైన. అందుకని విస్తార జనం ఘోష కంటేను, బలమైన తరంగములు ఘోష కంటేను ఆకాశమందుండు యెహోవా బలిష్ఠుడంట. దేవుడు మనకి మహిమ కలుగుగాక. ఎంతమంది ఘోషించండి, విస్తార జనం ఘోష ఎక్కువ ఉండదు కదా. సముద్ర తరములు ఘోష కంటేను ఆకాశమందుండు యెహోవా బలిష్ఠుడంట. అట్టి బలిష్ఠుడిని కలిగి ఉన్నాం మన దేవుడు మనకి మహిమ కలుగాక. దేవుడి చిన్న పరిశుద్ధాక నైట్లో ఆత్మ జీవించడు కాక. ఆమేన్. దేవుడు మనకి మహిమ కలుగాక. మహాపరిశుద్ధ, మహాగరుడ, మహాచక్రవర్తి, సర్వాధికారి, సర్వాధికారి, సర్వస్నాంతండి. ఇప్పుడు మా కుటుంబం మా సేవలు కాచుకోవడం ప్రపంచం తలకొల్లో ప్రభావ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రార్థన పాప అడ్డుబడులు తొలగించి అయా నీ సేవలు వచ్చినారు ప్రభావ. ఆయా బిడ్డలు నాని ఏ అవసరం ఏ ఉద్దేశంతో
వచ్చారో నాకు తెలియదు, మీకు తెలుసు. ఎందుకంటే పైన పరిస్థితులు అంతరంగా పరిశీలించి నీతిగా దేవుడు అయా మరి పింకి హృదయంలో ఏముందో నీకు తెలిసిన ఆయన అయా మీరు జ్ఞాపకం చేసుకోండి రాజా. బిడ్డ కన్నీటిని వేసిన నాక్ష్యంగా మార్చింది దేవుడు తండ్రి. మా కన్నీటి నాక్ష్యంగా మార్చింది నువ్వే కనుక తండ్రి. అయినా సమస్త ఈవులు వేసిన సమకూర్చి ఆ గృహానికి అధిపతిగా నువ్వే ఉండే ప్రభా. మీరు ఆ కుటుంబాన్ని క్రీస్తున్న మీద కట్టావు, నమ్మిని శృతించి నీ నామాన్ని మెనపరిచిన నాయన అయా నాయన బన్నీ నా వివాహ విషయం కూడా శుభతి గల వారి ఒక్క దానాన్ని దయచేసాను ఆయన. అపార అస్వస్థ ఉన్నాడు ప్రభావ, నేను స్వస్థపరిచేయమని రుజువుపరచుకుని పొందాల్సి చేస్తుంది అయ్యా. అయా మా దేని కుటుంబం దేని సేవని మీరు మాకు ఇచ్చిన బిడ్డలు మమ్మల్ని ఇచ్చిన దక్షిణ కాపురస్తాలు పెట్టుకుంటూ అయా ఇరుగు ఇంటికి వారి కుటుంబాలు కూడా జ్ఞాపకం, మా ప్రాంత ప్రజలు జ్ఞాపకం చేసుకోండి రాజా. అయా ఈ ప్రాంతం కాదు అనేక ప్రాంత ప్రజలు అయా దైవజన విశ్వాసం జ్ఞాపకం చేసుకోమని, ప్రపంచ యావత్తుని మరొకసారి జ్ఞాపకం చేసుకోమని, నన్ను తగ్గించుకుంటూ నాలో మీ నామాన్ని హెచ్చించుకుంటూ మరలా మీ పూర్ణిని శృతించే పర్యంతరం కూడా ఈ సృష్టికృత నిర్యాన్ని వచ్చిన బిడ్డల కుటుంబాన్ని శాలను నీతి దక్షిణాస్త్ర కాపుదస్తాలు పెట్టుకుంటూ నీ కృప నీ కాపుదలకు అందిస్తూ కంచి కోరుకుంటూ నన్ను తగ్గించుకుంటూ నాలో మీ నామాన్ని హెచ్చించుకుంటూ జీవంగా వేస్తున్నాము ప్రార్థన చేసాడు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమె నా వేస రక్తమే శిలువ రక్తమే పల్ల రక్తమే రేపు వేసినామంటే సంపూర్ణ విజయం కలుగుగాక, అపవాది క్రియ కనుక నాశనం కలుగుగాక. ఆమె ఆమె దేవుళ్ళు దేవునామానికి మీ అందరికీ వందనాలు, దేవుని స్తోత్రాలు. సంవత్సరం మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. అయితే నా పరిస్థితి నాకు బాగా తెలుసు. అయితే మేము గృహాన్ని మొదలుపెట్టాము. అది మొదలుపెట్టినప్పుడు అమ్మ నాతో చాలా వాక్యాలు, దేవుడు ఇచ్చిన వాక్యాలు అమ్మ నాతో చాలా పంచుకున్నారు. వాటి కంటే నేను ఎంతో దుఃఖంతో ఉన్నప్పుడు అమ్మ దగ్గరికి దేవుడు నన్ను నడిపించినప్పుడు ఆ వాక్యాలే నాకు బలాన్ని ఇచ్చాయి. అవి పట్టుకుని నేను మా హస్బెండ్ నన్ను ఇంటికి మా పిల్లలు ఇంటికి అనమాట అక్కడికి రమ్మని తీసుకున్నప్పటికీ నేను వెళ్ళలేదు. ఆయన కూడా ఇంక నేను వెళ్ళలేదు. 2 నెలలు మాతో మాట్లాడటం మానేసి తను కూడా రావడం మానేశారు. ఇంకా పిల్లలు బాగా పెట్టుకోవడం. అమ్మ ఒకటే చెప్పారు, వాకింగ్ పై దేవుడి పైన అనుకో దేవుడు నడిపిస్తారు అని. అదే మరి అమ్మ ప్రార్థన వల్ల ఆ వాక్యాలు పట్టుకుని నేను ప్రార్థన చేసుకోవడం వల్ల తనకు తానే రావడం జరిగింది. గృహం కూడా అనుకోకుండా స్టార్ట్ చేయడం జరిగింది. మరి మట్టి తొలగించాలన్నారు, అది రావాలి. మళ్ళీ స్లాబ్ కూడా నాలో ప్లాన్ చేసుకుంటున్నారు. మరి మొన్నటి వరకు కూడా మా హస్బెండ్ ఉన్నారు, డబ్బులు తీసుకుని వస్తాను స్లాబ్ దొరకడానికి వెళ్ళేది రాలేదు. ఇంకా ప్రార్థన చేయండి, పని అయితే దేవుడు జరిపిస్తున్నారు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఇంకా నేను కూడా అమ్మకి దేవుడు ఎన్నో దర్శనాల ద్వారా అమ్మ పక్కన నన్ను ఉంచడం దేవుడు చూపించారు. నేను కొన్ని కారణాల వల్ల ఇంకా దూరం అవుతూ ఉన్నా. ఇంకా నేను దేవుని సన్నిధికి దూరం కాకుండా ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోవాలి, దేవుని సన్నిధికి నడవాలి, దేవుని పరిచయం కొరకు వాడబడాలని, నేను నా కుటుంబం అంతా కూడా దేవుని పరిచయం కొరకు వాడబడాలని, నా భర్త కూడా మాతో పాటు సంఘంలో ముందుకు సాగాలని ప్రార్థించమని ఇచ్చిన సాక్ష్యం దేవుని వేసిన అడుగుతున్నాను. దేవుడు మరి సాక్ష్యాన్ని నివేదికగా ఫలింపచేయను గాక. హల్లెలూయా. బిడ్డ కన్నీటిని చేస్తాను సాక్షిగా మార్చాడు దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి బిడ్డల గురించి కుటుంబం గురించి మరి గృహం పట్టుకున్నాడు. ప్రార్థనలు పెట్టండి, వ్యక్తిగత ప్రార్థనలు మీరు అందరూ పెట్టండి. దేవుడు నామ మళ్ళీ వచ్చి అపోస్తలులతో సాక్ష్యం ఇచ్చింది గాక కుటుంబంతో కూడి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును. తండ్రి కుమార సుధామతును కరు శృతి మహిమను కలుగగా ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్టు తండ్రి కుమార సుధామతును కరు శృతి మహిమను కలు. మన తండ్రి నా దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, జరిగిన ఆరాధన అంతటికి చెప్పిన సాక్ష్యానికి, ప్రతి నెల జరుగుతున్న కార్యక్రమం అంతటికి, ప్రతి మంగళవారం జరుగుతున్న కార్యక్రమానికి, ప్రతి శనివారం జరుగుతున్నటువంటి వివాద కొడుకుని, ఈ రాత్రి వరకు జరుగుతున్న కార్యక్రమాన్నిటికి విమానీయులుగా గట్టిగా తోడైందును గాక. ఆమేన్.
అయా నీ పనులకు దండిద్దరు నేను నిలబడ ప్రభా మీ సేవ రాజ్యాత్మ నూడితో నిలుపులాగా నీ కృపవర్షం మా కుటుంబాల మీద మా సేవల మీద నిండుగా కుమారించబడరు గాక ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు. సంతోషంగా ఫోన్ చేశాను నేను 2 సార్లు పొద్దున్న. అదే డిస్ట్రిక్ట్ చేస్తారు. పంద్రह